దిగ్గజ ఐటీ కంపెనీ ఐబీఎం మళ్లీ విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించింది. అవసరమైన భూమి కోసం అన్వేషిస్తోంది. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీను ఐబీఎం కీలక భాగస్వామిగా ఉంది. విశాఖలో కూడా ఐబీఎం కార్యాలయం ఏర్పాటు చేయాలని ఐటీ మంత్రి లోకేష్ కోరడంతో సూత్రప్రాయంగా అంగీకరించింది. అంతేకాకుండా ఈ ప్రతిపాదనను ఆగమేఘాలపై అమలులోకి తీసుకొచ్చింది. విశాఖలో 20 ఎకరాల భూమిని కేటాయించాలని కోరుతూ ఐబీఎం యాజమాన్యం అధికారులతో సంప్రదింపులు ప్రారంభించారు. నిజానికి 2011లోనే విశాఖపట్నంలో ఐబీఎం గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేసింది. రుషికొండ ఐటీ హిల్ నెంబర్ 3పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కెనెక్సా ఐటీ కంపెనీకి 25 ఎకరాలు కేటాయించారు. ఆ సంస్థ కొన్నాళ్లు నడిపి ఆ తర్వాత దాన్ని ఐబీఎంకు విక్రయించింది. అయితే ఎకరాకు 100 మంది చొప్పున 25 ఎకరాలకు 2500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. దాని గురించి ఏపీఐఐసీ అధికారులు ప్రశ్నించగా తమకు 25 ఎకరాలు అవసరం లేదని, అంతమందికి ఉద్యోగాలు ఇవ్వలేమని పేర్కొంటూ అందులో 21.8 ఎకరాలను వెనక్కి ఇచ్చేసింది. ఆ తర్వాత హుదూద్ తుఫాన్ సమయంలో ఐబీఎం కంపెనీ భవనం బాగా దెబ్బతింది. దాంతో చేతిలో ఉన్న 3.2 ఎకరాలను కూడా ఇన్ఫినిటీ సంస్థకు విక్రయించి విశాఖలో సెంటర్ మూసేసింది. ఇది జరిగి చాలా కాలమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరడంతో తిరిగి ఇక్కడకు రావడానికి ప్రయత్నిస్తోంది. హిల్ నెంబర్ 3పై ఐబీఎం వెనక్కి ఇచ్చిన 21.8 ఎకరాలను ఇటీవల ప్రభుత్వం టీసీఎస్ కు కేటాయించింది. ఇక తాత్కాలికంగా కార్యాలయాన్ని ప్రారంభించడానికి కోవర్కింగ్ స్పేస్ ఎక్కడైనా లభిస్తుందా అని ఐబీఎం ఉద్యోగులు వాకప్ చేస్తున్నారు. మొత్తానికి కొద్ది రోజుల్లో విశాఖ నుంచి ఐబీఎం కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.